హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి వీడియో కంపల్సరీ షూట్ చేద్దామని ఎలాగైనా అని చెప్పి మోటివేషన్తో స్టార్ట్ చేశానమాట. సో లేచిన వెంటనే ఎలా స్టార్ట్ చేసాం. యాక్చువల్గా మమ్మీ వాళ్ళ ఇంట్లో వచ్చేసి అందరం ఒక రూమ్లోనే పడుకుంటాము. ఏసీ ఒక రూమ్లోనే ఉంటుంది కదా, ఫస్ట్ నుంచి కూడా ఆ రూమ్లోనే పడుకుంటాము. ఆ తర్వాత చిన్న మంచం మీద నేను పడుకునేదాన్ని, అండ్ ఇక్కడ మిట్టును చెర్రీ పడుకునేవారు, అక్కడ మమ్మీ మా డాడీ, ఇన్ కేస్ మా అక్క వాళ్ళు వచ్చినా అలా సరిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను కిందకు వచ్చేసరికి మమ్మీ ఆల్రెడీ చికెన్ చేసేస్తుంది, అన్నం వండేస్తుంది, అన్నీ చేసేస్తుంది. నేను లేట్గా లేచాను అనమాట ఈరోజు. మా నాన్నమ్మకి వచ్చేసి 10:30 కల్లా మా నాన్నమ్మ లంచ్ కోసం వచ్చేస్తుంది కిందకి. అందువల్ల మా మమ్మీ ఎప్పుడు గబగబ మా నాన్నమ్మ గురించి వండుతుంది అనమాట. అప్పుడప్పుడు మా అక్క వచ్చినప్పుడు, లేదంటే మేము వేడిగా తినాలన్నా సరే ప్రాబ్లం అయిపోతుంది అనమాట. ఎందుకంటే మేము 2 o'clock కల్లా తింటాం. అప్పటికే అన్నం వెళ్తే చల్లారిపోతుంది. మా నాన్న 10:30 కల్లా అన్నం తీసేసరికి. సో అందువల్ల నేను కొంచెం సరదాగా అలా జోకులు వేసుకుంటూ ఉంటాం అనమాట. మా నాన్నమ్మ 10:30 కల్లా లంచ్ తినేసి మళ్ళీ 2 o'clock కల్లా టీ తాగుతుంది అనమాట. అది కొంచెం డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి మా నాన్నవి. సో తన కోసం తొందరగా వండాల్సి వస్తుంది అనమాట. సో ఇలా కర్రీ అనేది సపరేట్గా తీసేస్తుంది మా నాన్నమ్మ కోసం, ఎందుకంటే తనకు తీసుకోవడం రాదు, మళ్ళీ గ్యాస్ స్టవ్ మీద పడేస్తుందేమోనని చెప్పి సపరేట్గా తీసేస్తుంది. ఇది చికెన్ కర్రీ. డాడీకి కూడా అట్లా వండేసింది, డాడీ డ్యూటీకి వెళ్తారు కదా అందుకని. అండ్ ఇప్పుడు నేను చేస్తున్నాను కొబ్బరి పులావ్ చేస్తున్నాను ఇక్కడ నేను. ఈరోజు సండే స్పెషల్, నిన్నటి వీడియో ఇది సండే స్పెషల్ అనమాట. కొబ్బరి పులావ్ ఆల్రెడీ నేను ఎప్పుడో ఒకసారి మన ఛానల్లో చూపించాను, దాని తర్వాత నేను చూపించలేదు. సో ఈరోజు సడన్గా మా మమ్మీ కొబ్బరి పాలు అవి తీసి పెట్టేసింది రెడీగాను. నేను అలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి చేసాను. ఆనియన్స్ కూడా కట్ చేసేసి చూసారు కదా. సో ఒకసారి రెసిపీ చూసేయండి, చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీ కూడా. మీకు వెజ్ బిర్యానీలు లేదంటే చికెన్ బిర్యానీ ఇవన్నీ బోర్ కొట్టి ఏమైనా కొంచెం కొత్తగా సింపుల్గా తినాలి అని అనుకుంటే మాత్రం ఇది చేసుకోండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నా, నేను గానుగ నూనె వేసుకున్నాను, నువ్వుల నూనె వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లము వేసుకున్నా. ఇవి బాగా ఫ్రై చేయాలి. ఇందులో టొమాటో వేయకూడదు, టొమాటో వేస్తే అస్సలు బాగోదు. టొమాటో వేయకూడదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయకూడదు అనమాట, అస్సలు టేస్ట్ బాగోదు. ఓన్లీ గరం మసాలా వేస్తున్నా. గరం మసాలా అంటే మనకి దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ఇవన్నీ షాజీరా ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసుకొని అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ ముక్కలు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాం. ఇక్కడ మమ్మీ కొంచెం పెద్ద కోసేసిందా, అందువల్ల చాలా టైం పట్టేసింది వేయడానికి. అలాగే మమ్మీ చిన్న కొయ్యి మమ్మీ అంటే అలాగే బాగుంటాయి, అలాగే వెయ్యి అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. సో ఇలా బాగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేసేసుకుందాము. కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పు వేసేసుకొని కూడా బాగా ఫ్రై చేసేసుకొని, బియ్యం ఉంటుంది కదా, బియ్యం మన ఇంట్లో బియ్యం అయితేనే బాగుంటుంది, దీనికి బాస్మతి రైస్ అయితే బాగోదు. మనం సాంబాసూరి రైస్ అది వాడుకుంటాం కదా, నార్మల్ రోజు అన్నం వండుకునేది, ఆ రైస్ కడిగేసుకొని వేసేసుకున్నాం. దీనికి కూడా కొలత, ఒక గ్లాస్ రైస్ వేసుకుంటే 2 గ్లాసులు పాలు వేసుకోవాలి, లేదా 1.5 గ్లాస్ వేసుకున్నా బాగానే ఉంటుంది. ఒక గ్లాస్ 1:2 రేషియో ఆర్ 1:1.5 రేషియోలో వేసుకుంటే బాగుంటుంది. అంటే వాటర్లో వేసుకుంటారో అట్లా వేసుకున్నా సరిపోతుంది. బిర్యానీలు చేసుకున్నప్పుడు వాటర్, ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ వేసుకుంటారు కదా, అట్లానే. అండ్ ఇక్కడ కొంచెం ఆ రైస్ కొంచెం వేగిన తర్వాత నేను వేస్తున్నాను కొబ్బరిపాలు వేసేసి, మీరు సాల్ట్ అది చూసుకొని, ఇన్కేస్ గరం మసాలా మీకు మసాలా సరిపోకపోతే కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకేం అవసరం లేదు ఇందులోకి. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా ఈజీ. కొబ్బరిపాలు తీయడమే, జస్ట్ కొబ్బరికాయ ముక్కలు మీరు మిక్సీలో వేసుకొని జ్యూస్ లాగా చేసుకొని అది వడకట్టుకొని తీసుకోవాలన్నమాట పాలు, అంతే. ఇంకా అవి తీసినప్పుడు నేను పెద్దగా షూట్ చేయలేదు, ఫ్రెష్ అప్ అవుతున్నాను కదా అని చెప్పేసి ఇంకా నేను మమ్మీ కొబ్బరిపాలు అవి తీసినప్పుడు నేను షూట్ చేయలేదు, మీకు తెలిసి ఉంటుంది కదా అని చెప్పి. కొబ్బరిపాలు మన హెయిర్కి చాలా మంచివి తెలుసా. మనకి చాలామంది యూస్ చేస్తారో ఏమో, కొబ్బరిపాలు హెయిర్కి చాలా చాలా మంచిది. ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ట్రై చేయలేదు, ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఎలా అప్లై చేయాలి ఏంటనేది. కొబ్బరిపాలు రైస్ వాటర్ ఎట్లా అయితే చాలామంది యూస్ చేస్తారో, కొబ్బరిపాలు కూడా అట్లాగే యూస్ చేస్తారంట. చాలా చాలా బెనిఫిట్ ఉంటుందంట. అది నేను ట్రై చేయాలి. జుట్టు మొత్తం ఊడిపోయింది, నాకు చూస్తున్నారు కదా, చాలా చాలా దారుణంగా ఊడిపోయింది అది. అండ్ ఇక్కడ నేను కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఇంకా నేను మూత పెట్టేసుకుంటాను. కొంచెం నెయ్యి, సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని, ఎందుకంటే ఇప్పుడే వేసుకోవాలి, మళ్ళీ ఉడికిపోయిన తర్వాత కలవదు కదా ఉప్పు, అందుకని ఇప్పుడే వేసేసుకొని నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే కొంచెం రైస్ పొడిగా వస్తుంది, ఫ్లేవర్ బాగుంటుందని కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను.
నెయ్యి యాడ్ చేసుకొని ఇంక కొంచెం కలిపేసుకొని మూత పెట్టేసుకోవడమే అంతే. కొబ్బరి పులావ్ రెడీ అయిపోయింది. కాదు బట్టలు నేను నానబెడతాను, ఉతికేస్తావా? ఇందాకేదో అన్నావు కదా అలా ఏమి ఉతుక్కోరు బట్టలు అని. మా ఇంట్లో మేమే ఉతుక్కుంటాం. మరి నేను లేచేటప్పుడు నువ్వు ఉతికేస్తున్నావు కదా. కాదు ఏంటి, మొన్న నేను చెప్పా కదా నేను లేచేలోపు మమ్మీ బట్టలు ఉతికేస్తుందని. ఇప్పుడేమో నేను ఉతుక్కుందామని బట్టలన్నీ ఇలా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకుంటే మమ్మీ ఏమో ఉతకతో నానబెట్టి వదిలేస్తుంది, మళ్ళీ నేను ఉతకాలని చెప్తుంది. తర్వాత ఇంకా నేను ప్రతిసారి మమ్మీ బట్టలు ఉతికేటప్పుడు చూపిస్తున్నాను కదా హైడీఎక్సెల్ది. సో ఈరోజు నేను ఉతుక్కుంటున్నాను అనమాట. సో ప్రతిరోజు మమ్మీ ఉతుకుతుంది. నేను ఈవినింగ్ ఉతుకుతున్నాను, ఇది మమ్మీ అయితే మార్నింగ్ ఉతుకుతుంది అనమాట. సో హైడీఎక్సెల్ది చూసారా, నేను వచ్చేటప్పటికి ఇప్పటికి హాఫ్ క్యాన్ అయిపోయింది వీళ్ళ దగ్గర. నాకు కూడా అంతే పడుతుంది వీళ్ళ దగ్గర. అంటే పిల్లలవి, మా అక్క వాళ్ళ పిల్లలు అన్నీ ఉంటాయి కదా. సో అందువల్ల చాలా తొందరగానే అయిపోతుంది. లిక్విడ్ ఎక్కువ వేస్తుంది మమ్మీ. హైడీఎక్సెల్ డిటర్జెంట్ వచ్చేసి మనకి 150 వాష్ల వరకు వస్తుంది. 5 లీటర్స్ క్యాన్ ఇది. మీరు ఇది వాషింగ్ మిషన్లో కూడా వేసుకోవచ్చు, అట్ ది సేమ్ టైం ఇందులో కూడా వేసుకోవచ్చు. చాలా నీట్గా క్లీన్ చేస్తుంది బట్టలు వచ్చేసి. నేనైతే దీంతో నానబెట్టిన తర్వాత ఇంక మమ్మీ అయితే ఇంక సోప్ యూజ్ చేయట్లేదు, అంత బాగా యూజ్ అవుతుంది. ఇది 5 లీటర్స్ క్యాన్ కాబట్టి నేను ఇలా మమ్మీ వచ్చేసి ఇలా దీంతో రీఫిల్ చేసుకొని థమ్స్అప్ బాటిల్స్ అవి ఉంటాయి కదా అందులో రీఫిల్ చేసుకొని యూజ్ చేస్తుంది అనమాట. చాలా నీట్గా క్లీన్ చేస్తుంది. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ అన్నీ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా జస్ట్ ఇలా వేసేసిన తర్వాత బట్టలన్నీ కూడా నానబెట్టేసి ఒక గంట నానిన తర్వాత మురికంతా వస్తుంది కదా, ఆ తర్వాత కొంచెం ఇలా ఉతికేస్తాను, అంతే అయిపోతుంది అనమాట. ఇది మనకి లావెండర్ స్మెల్ వస్తుంది అనమాట. బట్టలు అవి ఉతికిన తర్వాత మనకి చాలా ఫ్రెష్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. బకెట్ వాష్కి, మెషిన్ వాష్కి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది క్యాన్ 5 లీటర్స్ క్యాన్ వచ్చేసి 650 రూపీస్. మీకు అమెజాన్లో హైడీఎక్సెల్లో కూడా దొరుకుతుంది. హైడీఎక్సెల్లో అయితే మీకు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా మీరు రిఫర్ చేశారనుకోండి, అందులో మీకు 100 రూపీస్ ఆఫ్ వస్తుంది. మీరు ప్రతిసారి కొన్నప్పుడల్లా కూడా మీకు 100 రూపీస్ కూపన్ ఆఫ్ వస్తుంది అనమాట. సో ఒకసారి ట్రై చేయండి. నాకైతే బాగా నచ్చింది, మమ్మీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు కదా. నేను హైదరాబాద్లో నాకు మిషన్కి కూడా యూజ్ చేయొచ్చు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. మిషన్ వాష్ కంటే మిషన్కి ఇదే లిక్విడ్ యూజ్ చేయాలని చాలా మంది ఉంటుంది కదా, చక్కగా మీరు మిషన్లో కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు లిక్విడ్. దీనికి మీరు వేరే ఫ్రేగ్రెన్సెస్ వేయక్కర్లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫ్రెష్గా లావెండర్ స్మెల్ వస్తుంది కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది. అంత ప్రైస్కి మీకు 5 లీటర్స్ క్యాన్ వస్తుందంటే చాలా బాగుంటుంది. చాలా థిక్గా కూడా ఉంటుంది లిక్విడ్. మీరు ఒక జగ్గులో డైల్యూట్ చేసుకొని వేసుకున్నా సరే చాలా నురగది చాలా బాగా వస్తుంది, సూపర్గా మెయింటైన్ అవుతుంది అనమాట. చక్కగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ చెప్పాయి కదా మీకు హైడీఎక్సెల్ వెబ్సైట్లో కూడా దొరుకుతుంది, అట్ ది సేమ్ టైం అమెజాన్లో కూడా దొరుకుతుంది. అండ్ మెయిన్ ఇది మేక్ ఇన్ ఇండియా బ్రాండ్ అనమాట, అంటే మన ఇండియన్ బ్రాండ్ అనమాట. అండ్ 150 వాషుల వరకు వస్తుంది 5 లీటర్స్ క్యాన్ వచ్చేసి. మీకు నాకు తెలిసి డిఫరెంట్ సైజెస్లో కూడా ఉంటాయి అనుకుంటా. నేనైతే ఈ మమ్మీ వాళ్ళైతే అమెజాన్ నుంచి తెప్పించినప్పుడు 5 లీటర్స్ క్యాన్ ఇలా తెప్పించారనమాట. ఇక్కడ నేను నా బట్టలు, పిల్లలవి, మళ్ళీ మిట్టువి, చెరీవి, జోష్తవి ఇవన్నీ ఏమున్నా సరే అవి నానబెట్టేసి తర్వాత ఉతికేసుకోవచ్చు కదా అని చెప్పి అది ఈవినింగ్ నానబెట్టా. అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి డెఫినెట్గా. మీకు అండ్ చెప్పాను కదా ఎంత కూపన్ మీరు ఎవరైనా రిఫర్ చేస్తే 100 రూపీస్ ఆఫ్ కూడా వస్తుందన్నమాట మీరు కొన్న ప్రతిసారి. అండ్ ఈసారి నేను ఓన్లీ నానబెట్టడమే కాకుండా మీకు ఇలా ఉతికిన తర్వాత కూడా ఎట్లా ఉన్నాయి అనేది కూడా జస్ట్ చూపిద్దామని ఇది తర్వాత రోజు క్లిప్ అనమాట. తర్వాత రోజు క్లిప్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే చాలామంది అనుకుంటారు వేరే లిక్విడ్స్ యూస్ చేస్తే బట్టలు ఏమైనా డ్యామేజ్ అవుతాయేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటారు కదా. అలా ఏం కాదు, చక్కగా మీరు ఉతుక్కోవచ్చు. ఇప్పుడు నాకు తెలిసి ఇది 3rd వీడియోనో 4th వీడియో నేను హైడీఎక్సెల్ వీడియో మీకు చూపించటం. సో అంత మంచిగా ఉండడం బట్టే కదా నేను రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉన్నాను. సో దాన్ని బట్టి కొంచెం ట్రస్ట్ వర్తీగా ఉంటుంది కాబట్టి నేను చూపిస్తున్నాను అనమాట. అందుకని బట్టలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా మీరు చెప్పారు కదా వేరే ఫ్రాగ్రెన్సెస్ ఏం యూస్ చేయాల్సిన అవసరం ఉండదు. హ్యాపీగా ఇది ఒక్కటి యూస్ చేస్తే సరిపోతుంది. మిషన్లో కూడా స్మెల్ కోసం యూస్ చేస్తారు కదా చాలామంది, అలా కాకుండా ఇది ఒక్కటే యూస్ చేస్తే సరిపోతుంది అనమాట. సో అది. అండ్ ఇక్కడ బట్టలు అవి మొత్తం ఆరిపోతే బట్టలు అవి మొత్తం ఆరితే పెట్టేస్తున్నాను ఎవరి బట్టలు వాళ్ళకి కూడా.
అండ్ ఆ తర్వాత చికెన్ ఫ్రై చేస్తుంది. యాక్చువల్గా అక్క వాళ్ళు వస్తున్నారు అని తెలిసిన వెంటనే ఇంకా చికెన్ అది తెప్పించి చికెన్ ఫ్రై కూడా చేస్తుంది అనమాట. అక్క వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే తింటారంటేనే సండే స్పెషల్ లాగా అనమాట. అండ్ దట్టు నేను మళ్ళీ వెడ్నెస్డే వెళ్ళిపోతున్నాను, రిటర్న్ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. సో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి. అండ్ చూసారా కోకోనట్ పులావ్ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది కాంబినేషన్. ఫ్రై కాకుండా మీకు ఇందాక గ్రేవీ చూపించాను కదా మమ్మీ ఫస్ట్ ఉండింది, దాంతో చాలా బాగుంటుంది. నాటుకోడితో అయితే ఇంకా ఇంకా బాగుంటుంది అనమాట ఆ కాంబినేషన్ అయితే అది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఆల్రెడీ నేను ఈ ఫ్రై నేను ఆల్రెడీ మీకు షేర్ చేశాను. హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ఈ చికెన్ ఫ్రై ఒకసారి చేసినప్పుడు రెసిపీ మొత్తం మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పొయ్యి మీద పెట్టేయడమే అంతే. చాలా చాలా బాగుంటుంది. ఇది కూడా డీప్ ఫ్రైలా చేసుకోవాలన్నమాట. సో ఇది నాకు రైస్. ఈరోజు నాకు బ్రేక్ఫాస్ట్ లేదు, లేట్గా లేచా కదా, బ్రేక్ఫాస్ట్ లేదు, డైరెక్ట్గా లంచ్ అనమాట ఈరోజు. ట్యాబ్లెట్ వేసుకున్న థైరాయిడ్ ట్యాబ్లెట్, దాని తర్వాత ఇంకా కాసేపు కోకోనట్ పులావ్ అది ప్రిపేర్ చేసేసి అదేంటి ఇదే చేశాను. అండ్ చికెన్ ఫ్రైని ఇది ఇలా చూపిస్తున్నాయి. ఇది డీప్ ఫ్రై అయినాక ఇట్లా కనిపిస్తుంది, ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఇలా కనిపిస్తుంది చికెన్ ఫ్రై అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి మీషో నుంచి మమ్మీ ఒక సారీ ఆర్డర్ చేసుకుంది. ఇది అంటే ఇమేజ్లో అయితే బాగుంది కానీ ఇది బయటకు వచ్చేసరికి కాటన్ అనమాట. ఇది బాగానే ఉంది, అంటే ఆ ప్రైస్కి బాగానే ఉంది కానీ మమ్మీకి నచ్చలేదు అంతగా. అంటే ఒక వాష్కి ఫట్మనిపోద్ది అన్నట్టు అనిపిస్తుంది అనమాట. జస్ట్ ఆర్డర్ చేసింది కదా, ఇప్పుడు మీషో చాలామంది చేస్తుండ్రు కదా, సో ఒకసారి మీకు ఐడియా కోసం అని చెప్పేసి పెట్టాను. ఈ సారీ ఎట్లా ఉంటుందంటే మీకు ఇమేజ్లోని ఇప్పుడు హ్యాండ్లూమ్ పోచంపల్లి ఇక్కత్ కాటన్ ఉంటుంది కదా, ఆ ఫోటో ఉంటుంది మీకు. కాటన్ రావడం అయితే ఇట్లా వస్తుంది. క్లాత్ నార్మల్ కాటన్ అనమాట. మీరు వన్స్ వాష్ చేశారంటే మీకు ఇది ప్రైస్ ఎంత 600 రూపీస్. ఆ ప్రైస్కి అయితే బాగానే ఉంది అనిపించింది. బట్ మీరు మరీ అంత ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇట్లాంటి శారీస్ ఇట్లానే ఉంటాయి, కాటన్ శారీస్ బాగా మెత్తగా ముడుచుకున్నట్టు అవుతాయి అనమాట వాష్ చేసిన తర్వాత. జస్ట్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను, ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ నేను మమ్మీకి ఇలాంటి శారీ ఒకటి ఆర్డర్ చేశాను, సేమ్ శారీ లానే వచ్చింది కాబట్టి ఇలా చెప్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ట్రెండ్స్కి నేను మొన్న వెళ్ళానని చెప్పాను కదా మీకు, ఆ ట్రెండ్స్లో నేను ఏంటని తీసుకున్నాను అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో మీరు ఇవి క్లాత్స్ మీరు ఏ ట్రెండ్స్కి వెళ్ళినా సరే మీకు దొరుకుతాయి నాకు తెలిసి, లేదా మీరు నార్మల్ మీరు ట్రెండ్స్ది ఉంటుంది కదా యాప్లో చూసుకున్నా సరే మీకు హ్యాపీగా దొరుకుతాయి. సో అందువల్ల షేర్ చేస్తున్నాను అనమాట. మీకు ఇన్ కేస్ నేను క్లాత్ అది ఎలా ఉందని చెప్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది కదా అని చెప్పి. అండ్ ప్రైస్వి అన్నీ కూడా చెప్తా. సడన్గా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ కుర్తీస్ అసలు ఏం లేవు నాకు. 1 మంత్ అయిపోయింది మేము ఇక్కడికి వచ్చి. అనకాపల్లి వచ్చి అయితే 1 మంత్ పైగానే అయిపోతుంది. 1 మంత్ ఉంటాం అనుకోలేదు, ఒక 1 వీక్ అలా ఉండి రిటర్న్ అయిపోదామని చెప్పేసి అనుకున్నాము. సో 1 మంత్ అయిపోయింది, ఇంకా లేవని దాని మీద వెళ్ళి తీసుకున్నాను అనమాట. ట్రెండ్స్లో ఏంటంటే మనకి ట్రెండ్స్కి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే అక్కడ మనకి డైలీ వేర్ టాప్స్ చాలా బాగుంటాయి, లాంగ్ రన్ వస్తాయి డైలీ వేర్ టాప్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఫస్ట్ తీసుకున్నది. ఇది వచ్చేసి మనకి ఒక టేబుల్ మీద పెడతా చూసారా ఆఫర్లోని 599 రూపీస్ ఒక్కొక్కటి. అది 2 తీసుకుంటే మనకి ఒక 100 రూపీస్ 150 ఆఫ్ వస్తుంది కదా. చాలా బాగా వెళ్ళాయి అప్పుడు సమ్మర్లోని. సో ఈసారి కూడా అట్లా టేబుల్ మీద పెడితే ఇది ఒకటి తీసుకున్నాను, బ్లూ కలర్ది, చాలా బాగుంది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇది 599 రూపీస్కి ఒకటి తీసుకున్నాను, నేను 2 తీసుకోలేదు, ఒకటి తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇది తీసుకున్నా, ఇదొకటి తీసుకుని, ఇదొకటి కుర్తి. ఇది వచ్చేసి మనకి అవాసా బ్రాండ్ది. స్లీవ్స్ వచ్చేసి ఎట్లా ఉంటాయి, నాకు స్లీవ్స్ అంత నచ్చలేదు. స్లీవ్స్ ఏమో మరి కట్ చేస్తాను ఏంటో, మరి స్లీవ్స్ అంత నచ్చలేదు. కానీ వేసుకునే వాళ్ళు ట్రెండీగా చాలా బాగుంటాయి, కానీ నాకు నచ్చలేదు అనుకో పర్సనల్గా. ఇట్లా వస్తుంది మొత్తం కుర్తి అయితే, ఇలా వస్తుంది మొత్తం. ట్రెండ్స్లో మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి వేసుకోవడానికి. అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ప్రైస్ 1499 XXL అనమాట. 1499 ఇదే అన్ని నాకు తెలిసి నేను తీసుకున్న వాటిలో ఇదే కాస్ట్ అనుకుంటా, 1499. ఇది అవాసా బ్రాండ్ది. అవాసా మిక్స్ అండ్ మ్యాచ్ బ్రాండ్స్ చాలా చాలా బాగుంటాయి. మీరు చెక్అవుట్ చేసినా సరే మీకు ఈజీగా దొరికేస్తుంది ఇది ఇందులో యాప్లోని, ట్రెండ్స్ యాప్లోని. తర్వాత వచ్చేసి ఇదిగో ఇది కూడా ఒకటి తీసుకున్న 599. ఇది ప్లస్ ఇది 2 తీసుకున్నట్టున్నాను. నేను కన్ఫ్యూజన్లో ఉంటే ఇందాక చెప్పా ఒకటే తీసుకున్నాను అని చెప్పి. సో ఇది నెక్స్ట్ తీసుకున్నది. ఇది బ్రాండ్ వచ్చేసి సియాహి బ్రాండ్ అనమాట. ఇది సేమ్ 599, 699 అట్లా ఉంటాయి కదా, అందులో తీసుకున్నది. ఇది కూడా గ్రీన్ కలర్ది,
సో 3/4 వస్తుంది. నేను ఇవి చాలా కంఫర్టబుల్గా వేసుకోగలుగుతున్నాను. మనకి ఇలా పెట్టుకొని ఇలా కూడా మనం పెట్టేసుకోవచ్చు చాలా కంఫర్టబుల్గా. నా దగ్గర అరౌండ్ ఒక 6 or 7 ఉంటాయి ఇవి. అన్ని పొట్టయిపోయి అన్ని చిదిగిపోతున్నాయి ఇక్కడ. లాస్ట్ ఇయర్ తీసుకున్నాం, అంత ఎక్కువగా వాడాను. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇది అండ్ ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి చాలా బాగుంది. ఇది కూడా ఇది ఇంకొకటి. అండ్ తర్వాత ఫస్ట్ పిక్ చేసింది అయితే ఇది తీసుకున్నా. ఇది చాలా చాలా బాగుంది కుర్తీ. ఇది కూడా అనార్కలి మోడల్ కింద వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి ఇలా మిర్రర్ వర్క్లో వచ్చిందనమాట. 3/4 స్లీవ్స్ వచ్చేసి మనకి ఇట్లా వస్తాయి, ట్యాగ్స్లో వస్తాయి అనమాట. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి 999 ప్రైస్. 999. లేదా మీ దగ్గర ఇన్ కేస్ ఇంతకుముందు కూపన్స్ అవి ఉంటాయి కదా, నా దగ్గర కూపన్స్ అవి ఉంటాయి ఇంతకుముందు. సో ఎప్పుడైనా మనం వెళ్ళినప్పుడు అవి కూపన్స్ రీడీమ్ చేసుకోవచ్చు ఇలా మనం పర్చేస్ చేసుకున్నప్పుడు. సో కుర్తీ వచ్చేసి ఎట్లా ఉంటుంది, ఇది నేను ట్రైల్ చేశాను కదా, పిక్ యాడ్ చేస్తాను చూడండి. ఇన్ కేస్ మీకు యాప్లో కనబడితే మీకు ఎట్లా ఉందో మనం వేసుకుంటే తెలుస్తుంది కదా. చాలా చాలా బాగుంది. ఏదైనా సమ్మరీ లుక్ వస్తుంది అనమాట. ఏదైనా మనం వెకేషన్కి వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటివి మనం తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది నెక్స్ట్ది అంతే. కుర్తీ అయితే మొత్తం 4 కుర్తీస్ తీసుకున్నా. అండ్ గో కలర్స్లో లెగ్గింగ్ తీసుకున్నాను. గో కలర్స్లో ఇప్పటి వరకు నేను అసలు ఒక్క లెగ్గింగ్ కూడా తీసుకున్నాను లేదో కూడా గుర్తులేదు, అసలు తీసుకోలేదు. ఎందుకంటే గో కలర్స్లో నార్మల్గా ప్రైస్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. మీకు చాలామంది అడిగారు నన్ను లెగ్గింగ్ బ్రాండ్స్ చెప్పమని. లైరా చాలా బాగుంటుంది. అండ్ అదేంటబ్బా ట్విన్ బర్డ్స్ చాలా బాగుంటుంది. ట్విన్ బర్డ్స్ లైరా చాలా చాలా బాగుంటాయి. మీకు ట్విన్ బర్డ్ ఆన్లైన్లో దొరుకుతుంది, అమెజాన్లో దొరుకుతుంది, చెక్ చేయండి. నా అంత లావుగా కనుక మీరు ఉంటే మీకు XXL ఈజీగా వస్తుంది అనమాట. లెగ్గింగ్ అయితే ట్రై చేయండి. ట్విన్ బర్డ్స్ లాంగ్ రన్ వస్తుంది, యాంకిల్ లెంత్ కూడా ఉంటాయి, చూడీ టైప్ కూడా ఉంటాయి, చాలా బాగుంటాయి, ట్రై చేయండి. బట్ ఈసారి ఎందుకో నేను గో కలర్స్లో ట్రై చేద్దాము అని చెప్పి నా బ్లాక్ లెగ్గింగ్స్ 2 చిదిగిపోయినాయి అనమాట. సో అందువల్ల ట్రై చేద్దామని తీసుకున్నాను బ్లాక్ లెగ్గింగ్. ఎక్కువ బ్లాక్ లెగ్గింగ్ పడుతుంది కదా. అండ్ ఇది 799 రూపీస్ అనమాట. నేను అసలు యాక్చువల్గా 2-3 కలర్స్ అనుకొని వెళ్ళాను. అంటే కుర్తీస్ తీసుకున్నాను కదా, ఇందు మీదకి ఒక కలరు, ఇందు మీద అంటే ఇలా గోల్డ్ కలరు ఇలా తీసుకుందాం అని వెళ్తే నాకు అక్కడ ప్రైజులు చూసి అసలు ఈ బ్లాకే తీసుకున్నాక ఎందుకు తీసుకున్నా అనిపించింది అనమాట. బట్ ఏమో మరి ఎంతవరకు లాంగ్ టర్న్ వస్తుందో చూడాలి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. 799 అంటే బ్రాండెడ్ గో కలర్స్ బ్రాండ్ ఉంటుంది కదా. సో హైదరాబాద్లో కూడా చాలా దగ్గర మనకి గో కలర్స్ షాప్స్ కనబడతాయి, బట్ ఇప్పుడు ఇక్కడ ట్రై చేయలేదు నేను. సో ఇది నేను యాంకిల్ అని తీసుకున్నాను. గో ప్లస్ మనకి ప్లస్ సైజులు కూడా చాలా బాగున్నాయంట. అంటే XXL కానీ XXL, 4XL, 5XL కూడా దొరుకుతాయంట. ప్లాజోస్ ఇవన్నీ కూడా దొరుకుతాయి అక్కడ. సో ఇది నేను తీసుకున్నది, ఇది చాలా స్ట్రెచ్ అవుతుంది అంట ఇది. సో యాంకిల్ అని తీసుకున్నాను. ఇది ఎలా వస్తుంది, ఇది బాగా నచ్చింది నాకు. ఈ బెల్ట్ అనేది బాగా నచ్చింది. 799 రూపీస్ ఇది. సో ఇది నెక్స్ట్ అది. సో ఇవే నేను షాప్ చేసినవి అయితే. బ్లాక్ లెగ్గింగ్ నార్మల్గా మనకి వేరే వాటి మీదకి సెట్ అయిపోద్ది కదా, బ్లాక్ లెగ్గింగ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాను నేను. మిగతావన్నీ కామన్గానే ఉంటాయి కదా అని చెప్పి. సో అది. అండ్ ఇంకో సజెషన్ ఏంటంటే మీరు మెయిన్ బ్లాక్ కలర్ లేదా బ్రౌన్ కలర్ కానీ పెడితే దాని మీద కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేయండి. సో దట్ మనం ఎక్కువ లాంగ్ టర్మ్ వాడతాం కదా. ఇంకా వేరే కలర్స్ అనుకోండి, మనం నార్మల్ అమెజాన్లో చాలా బ్రాండ్స్ ఉంటాయి, అవి తీసుకున్నా ఒకసారికే వేసుకుంటాం. బట్ బ్లాక్ అనేది రెగ్యులర్ డైలీ వేర్ బేసిస్ మీద వేసుకుంటాం కాబట్టి దాని మీద ఇన్వెస్ట్ చేస్తే కొంచెం బెటర్ ఉంటుంది, మనకు కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం, లాంగ్ రన్ కూడా వస్తుంది. సో అది మనమైతే బ్లాగ్ అనేది కంటిన్యూ చేసేద్దాం, ఓకేనా. అండ్ దాని తర్వాత ఇక్కడ ఇంకా ఈవినింగ్ ఇలా వాకిలి కడుగుతున్నాం అనమాట. మమ్మీ మ్యాక్సిమం బుధవారం కడుగుతుంది వాకిలి. అండ్ కంపల్సరీగా అయితే బుధవారం అండ్ సండే కడుగుతుంది అనమాట. సో ఇక్కడ నేనైతే కడగట్లేదు, మమ్మీ కడుగుతుంది, నేను కొంచెం ఏదో చిన్న హెల్ప్ చేస్తున్నాను. మమ్మీ ముగ్గులవి పెట్టేలోపు ఈ మొక్కలా కడుగుదామని చెప్పి. సో ఇక్కడ మిట్టు కూడా కడుగుతానంటే వాడిని కొట్టలేదు. చాలామంది అనుకుంటే కొట్టాను ఏమోనని, నేను కొట్టలేదు, జస్ట్ బెదిరిస్తున్నాను అంతే. వాడు ముగ్గులు అవి పెట్టేయడం మళ్ళీ ఇదంతా చేస్తున్నాడు అనమాట అల్లరి. మిట్టు నేను అసలు కంట్రోల్ చేయలేకపోతున్నాను తెలుసా. ఇక్కడ చాలా టార్చర్గా గోల్ చేస్తున్నాడు వాడు. అసలు ఇంత దారుణంగా వాడు ఎప్పుడు గోల్ చేయలేదు, అంత దారుణంగా గోల్ చేస్తున్నాడు వాడు. ఇంకా నేను ఏం చేయలేకపోతున్నాను వాడిని. ఇక్కడ భయం కూడా పోయింది వాడికి. ఇంకా మా డాడీ వల్ల మమ్మీ వాళ్ళు గారాబం వల్ల ఏంటో మొత్తం భయం పోయింది. హైదరాబాద్ వెళ్ళాక మళ్ళీ ఒక 2-3 రోజులు పోతే అప్పుడు సెట్ అవుతాడో ఏంటో అనిపిస్తుంది అనమాట. స్కూల్ స్టార్ట్ అయితే ఇంకా సెట్ అవుతారు.
ఇద్దరు పిల్లలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయా అని ఉంది నాకైతే. సో అది మమ్మీ వచ్చేసి ముగ్గులు పెట్టేసుకుంటుంది. ముగ్గులు అవి పెట్టేసుకున్నాక ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే అంతే. ఇంకా డిన్నర్ వచ్చేసి ఇంకా నార్మల్గా టిఫిన్ తెచ్చేసుకున్నాము. మధ్యాహ్నం కొంచెం హెవీ అయింది కదా కొబ్బరి పుల్ల వదిన, అందుకని వీళ్ళిద్దరు పోటీ పడి పెట్టేస్తున్నారు అనమాట ముగ్గులు. సో ఇది ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది నేను నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. రేపు సూపర్ లాగ్తో కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండ్ టేక్ కేర్.